యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రకటించు ప్రార్థనలు అనే అంశం ధ్యానించుకుందామండి. నిన్నటి దినాన విన్నప ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ధ్యానించుకున్నాం. విన్నప ప్రార్థన అంటే మన అవసరంల కొరకు మనం చేసే ప్రార్థన, మనం అలా కూడా ప్రార్థించుకోవాలండి. తర్వాత విజ్ఞాపన ప్రార్థన అంటే అందరి కొరకు చేసే ప్రార్థన. 1 తిమోతి 2లో 1 నుంచి 4 వరకు పౌలు ఏమంటాడంటే, మనము మానవులందరి కొరకు ప్రార్థించాలి. మీరు ఎట్టి ఒడుదుడుకులు లేని ప్రశాంత జీవితంను జీవించాలంటే అందరి కొరకు ప్రార్థించాలి. రాజుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. దేవుని ఆత్మ వలన వాళ్ళు నడిపించబడాలి. గాంధీజీలాగా, అబ్రహాం లింకన్ లాగా గొప్ప నాయకులు దేవుని ఆత్మ వలన నడిపించబడాలన్నమాట. అందరి కొరకు ప్రార్థించాలండి. ఇప్పుడు ఈరోజు మనం ప్రకటించే ప్రార్థనలు లేదంటే ఆజ్ఞాపించే ప్రార్థనలు అండి. ప్రేయర్ ఆఫ్ అ కమాండ్, ప్రేయర్ ఆఫ్ ఎ డిక్రీ, ఒక ఆజ్ఞ అనమాట. మన ఏలియా నిన్న కొద్దిగా టచ్ అయింది కదా, తెలుసుకున్నాము. ఈరోజు మీరు తప్పకుండా ఇది విన్న తర్వాత మీరు 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుంచి 21 వరకు, 22 అండి, 22 వరకు చదవాలి. 21 చదవకపోయినా పర్లేదు, ఓకేనా. ఇక్కడ ఆ పరిస్థితిలో 1 రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంకి వచ్చేసరికి ఉత్తర ఇజ్రాయిల్ అండి. సొలొమోన్ రాజు తర్వాత ఇజ్రాయెల్ దేశం 2గా విభజించబడుతుంది సొలొమోన్ చేసిన పాపాన్ని బట్టి. సో ఉత్తర ఇజ్రాయిల్ 10 రాష్ట్రాలు తన సేవకుడికి ఇస్తారు దేవుడు తనను శిక్షించాలని. క్రింద దక్షిణానున్న 2 రాష్ట్రాలు మాత్రమే తన కొడుకు ఇస్తారనమాట. సొలొమోన్ కొడుకు రెహబాం మందబుద్ధి, 0 నాలెడ్జ్ లేదు. ఈ ఉత్తర ఇజ్రాయెల్ని పరిపాలించిన 19 మంది రాజులు కూడా అందరూ విగ్రహారాధకులే, అందరూ హంతకులే, అందరూ దోపిడీగాళ్లే. దే ఆర్ ఆల్ మర్డరర్స్, ఐడలేటర్స్, యూసర్పర్స్. ఒక్కరు కూడా దేవుని యొక్క చిత్తం చేయరండి. అట్లీస్ట్ కింద దావీదు సంతతి 20 మందిలో దావీదు తర్వాత ఒక 2-3 బాగుంటారు. యెహోషాఫాతు ఇప్పుడు మనం చూస్తాము. అలాగే హిజ్కియా, ఆ తర్వాత చివరిలో జోసాయా, హోషియా అని 20 మందిలో దావీదు తర్వాత ఒక 3 బాగుంటారనమాట. అయితే ఇక్కడ ఈ ఉత్తర ఇజ్రాయెల్ని అహబ్ రాజు, అందరికంటే దుష్టుడైన రాజు. ఈయన కూడా మొదటి యెరోబాం ఎట్లానో ఈయన కూడా అంత దుష్టుడు అనమాట. ముందు రాజు ఎవరంటే సొలొమోన్ యొక్క సేవకుడండి. ఒక సేవకుడిని రాజుగా చేస్తారనమాట. ఎంత దుష్టుడంటే ఇజ్రాయెల్ దేశాన్ని విగ్రహారాధనతో నింపుతారు. 2 బంగారు దూడల్ని చేయించి అందరూ వాటిని ఆరాధించేవారు. ఇప్పుడు అహబ్ రాజు కూడా అలాగే చేస్తాడండి. ఎక్కడి నుంచి ఈ సమస్య ప్రారంభమైందంటే, అహబ్ రాజు ఇజ్రాయేల్ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా సీదోను రాకుమార్తె జెజబెల్ని పెళ్లి చేసుకుంటాడండి. అంటే ఏం చూస్తారు, కళ్ళతో అందంగా ఉంది, అంత అందంగా ఉంది, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అంటే జెజబెల్ అనే మాటకి అర్థం ఏంటంటే, బైబిల్ డిక్షనరీలో నేను చూశానండి, జెజబెల్ అంటే ప్రిన్సెస్ ఆఫ్ డెవిల్, సాతాను యొక్క రాకుమారి. శరీరం అందంగా ఉంది, ఆత్మ ఎవరి ఆత్మ అంటే సాతాను యొక్క పుత్రిక. అంటే ఆ క్రూరత్వం అంతా కూడా. సాతాను ఏంటి, దేవుణ్ణి ఆరాధించొద్దు, తనని ఆరాధించాలి. దేవుడు ఏం చెప్పారో దానికి వ్యతిరేకంగా చేయించడం. 10 ఆజ్ఞల్లో మీకు నేను తప్ప మరొక దేవుడు లేడంటే సాతాను ఆ దేవుణ్ణి తప్ప మిగతా చేతితో చేసిన వాటిని, ఇంకా మన నూతన నిబంధనలో అయితే మన అంతరంగంలో విగ్రహారాధన, ధనాశ, విందులు, వినోదాలు, తిరుగుబాటుతనము, అసూయలు, ఇవన్నీ యేసుప్రభువే చెప్తారు. మత్తయి 15లో 18లో చెప్తారనమాట. 19వ వచనం. ఇప్పుడు ఈమె వస్తుంది కదండి, అహబ్ రాజు, ఉత్తర ఇజ్రాయెల్ని పరిపాలించే రాజు.
సీదోను రాకుమార్తె జెజెబెల్ని పెళ్లి చేసుకుంటే ఆమె చూడండి అత్తగారింటికి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు అందరూ. ఆమె వాళ్ళ దేశంలో సీదోన్లో వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో వాళ్ళని తీసుకొని వస్తుందండి. బాలు దేవుడు అంటే వానదేవుడు, అషేరా దేవత అంటే భూదేవత అట్లా అనమాట. అప్పటి గురించి చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి 850 మంది పూజారులను తీసుకొస్తుందండి. బాలు దేవుణ్ణి ఆరాధన జరపడానికి 450 మంది బాలు ప్రవక్తలు, అషేరా దేవతని ఆరాధించడానికి 400 మంది తీసుకొని వచ్చి ఏం చేస్తుంది చూడండి. భర్త సీట్లో కూర్చుంటాడు అహబ్ రాజు, కానీ మొత్తం అధికారం ఈమె దగ్గర ఉంటుంది అన్నమాట. అసలు ఈమెకి ఎంత ధైర్యం అనిపిస్తుందండి. ఇజ్రాయెల్ దేశంలో, ఉత్తర ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యాజకులను చంపించి అక్కడ వాళ్ళ ప్రార్థనా మందిరం, సినగోగ్ అంటారు కదా, అక్కడ ఆమె తీసుకొచ్చిన విగ్రహాలు పెట్టి తీసుకొచ్చిన పూజారులను నియమించి అందరూ విగ్రహ ఆరాధన చేయాలి. భయపడతా ఉన్నారు. అసలు ఎంతమందిని చంపుతారంటే మీరు చూస్తే యాజకులని 18వ అధ్యాయంలో ఉపాధ్య రాజు దగ్గర పనిచేస్తాడు, అహబ్ రాజు దగ్గర. ఏం పని అప్పచెప్తారు చూడండి. ఈయనకి ఇంకా ఏమేమి అప్పచెప్పారో. ఈ యాజకులను చంపమంటే ఎంతమందిని చంపిస్తున్నాడో ఏలియాతో చెప్తాడు, నేను జెజెబెల్ రాని యాజకులను చంపమంటే ఒక 100 మందిని దాచిపెట్టి 50 మందిని ఒక గుహలో 50 మందిని ఒక గుహలో దాచిపెట్టి వాళ్ళని నేను పోషిస్తున్నాను. ఎంతమందిని చంపిస్తే ఇంతమందిని దాచిపెట్టాడు. నేను అదే అనుకుంటున్నాను. ఒక 10 మంది దొరికారు, చంపేసేయానంటే తెలియకుండా ఒకరిని దాస్తున్నాడు. అంటే ఎంత క్రూరాలో చూడండి ఈ స్పిరిట్, ఈ జెజెబెల్ స్పిరిట్ అన్నమాట. అంత ఇజ్రాయెల్ దేశం అంతా విగ్రహ ఆరాధనతో నిండిపోతుంది. దేవుని హృదయము పగిలిపోతుందండి. నేను ఇజ్రాయెల్ దేశాన్ని ఎన్నుకున్నాను, ఇక్కడ నాకు మాత్రమే ఆరాధన జరగాలి. అబ్రహాం దగ్గర నుంచి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అబ్రహాం కూడా ఇస్తారు దేవుడు. సినాయి పర్వతం దగ్గర మోషేకి ఇస్తారు, మళ్ళీ మోషే 2 సార్లు బోధిస్తాడు. అయినా కూడా ఇట్లా ఉండిపోతుందండి. ఇంకా అప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడతారండి, నువ్వు వెళ్ళి అహబ్ రాజుకి నా మాటగా వెళ్ళి చెప్పు అని. అప్పుడు ఈయన కొలువులోకి వచ్చేస్తాడు, అహబ్ రాజు కొలువుకి అనమాట. నల్ల దుప్పటి కప్పుకొని ఉంటాడు, బెల్ట్ ఉంటుంది నడుముకి. ఏమంటాడు ఇప్పుడు చూడండి ఎట్లా ఆజ్ఞాపిస్తున్నాడో, నేను ఆజ్ఞాపించినని తప్ప ఈ దేశంలో కొంతకాలము వాన కానీ మంచు కానీ కురియదు. నేను ఇజ్రాయేలు దేవుడైన యావేను ఆరాధించే ఆయన భక్తుడను, ఆయన సన్నిధిలో ఉన్నాను. దేవుడు ఏదైతే చెప్పాడో ఇక్కడ వచ్చి ప్రకటిస్తున్నాడండి. ప్రవక్తల పని దేవుడు చెప్పిన సందేశాన్ని ప్రజలకు అందించడం. అప్పుడు అహబ్ రాజు ఎగతాళి చేసి నవ్వుంటాడు. కొలువులు అందరు కూడా, నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశంలో కొంతకాలం వాన కానీ మంచు కానీ కురియదు. నల్ల గొంగలి కప్పుకొని ఉన్నాడంటే పిచ్చివాడ అనుకుంటారు, కానీ అలాగే వర్షం రాదండి. 3.5 సంవత్సరాలు వర్షం రాదు. మరి ఇప్పుడు ఆయనకి ఆహారం కావాలి కదా. అప్పుడు దేవుడు కొంతకాలం పోషిస్తాడు కాకుల ద్వారా. తర్వాత చెప్తాడు, ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉండొద్దు, నువ్వు సీదోన్ అక్కడే వెళ్ళు. అక్కడ ఒక సారెఫత్ అనే గ్రామంలో ఒక విధవరాలు నీకు భోజనం పెట్టవలసిందిగా ఆమె నేను ఆజ్ఞాపించాను. సో అక్కడికి వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత ఆమెను చెట్టు కింద కూర్చుంటే ఆమె పుల్లలు ఏరుకుంటుంటే విధవరాలు ఆమెతో అడుగుతాడనమాట, అమ్మ చాలా దూరం నుంచి వచ్చాను, కొద్దిగా నీళ్లు తీసుకురావా, దాహం వేస్తుందంటే. అలాగే వెళ్తుంటే, అమ్మ అదే చేతితో ఒక్క రొట్టె కూడా చేసి పెట్టమ్మా, చాలా ఆకలిస్తుంది. నడిచి వస్తాడు ఇజ్రాయెల్ దేశం నుంచి ఇప్పుడు సీదోన్కి అనమాట. అప్పుడు ఆమె అంటది, అయ్యా మా ఇంట్లో కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉంది, ఆ కొద్దిగా దాంతో నేను నా కొడుకు రొట్టె చేసుకొని తిని చనిపోదామని ఇక్కడ పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను. అప్పుడు ఏమంటాడంటే ఏలియా ఆమెతో, అమ్మ యావే ఈ విధంగా చెప్తున్నాడు, నేల మీద ఆయన యావే వానలు కురిపించే వరకు నీ కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ తరిగిపో. దేవుని మాట అని చెప్తాడనమాట. దేవుడు ఆయనకు చెప్పాడు, అప్పుడు ఆయన ఆమెకు చెప్తున్నాడు. అది ప్రవక్తలు అంటే దేవుడు చెప్పింది విని చెప్పడం.
కనుక ఆమె వెళ్ళి తన దగ్గర ఉన్న పిండితో రొట్టె చేసుకొని తీసుకొస్తుంది. ముంతలో నీళ్లు తాగి తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత కొడుకు వచ్చి అడిగినప్పుడు నేను అనుకుంటా, అయ్యా లేదయ్యా, ఒక దైవజనుడిని అడిగితే చేసి పెట్టాను, ఇంకా మన దగ్గర పిండి లేదు. అవును అమ్మ, పిండి లేదా? మన కుండలో ఇలా తొంగి చూస్తుంటాడు బాబు 10 సంవత్సరాలు. అప్పుడు కుండలో అద్భుతం జరుగుతూ ఉంటుంది. కుండలోంచి అడుగు భాగం నుంచి పిండి ఇలా పెరుగుతూ ఉంటుంది. అమ్మ చూడు 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 అని పిలుచుంటాడు. చూస్తే ఎంత ఆశ్చర్యం! అమ్మో, ఆ దైవజనుని నోటి మాట తప్పిపోలేదు అని, అయ్యా మీరు వచ్చి మా ఇంట్లో ఉండండి, ఎక్కడి నుంచో వచ్చానని చెప్తున్నారు కదా. వీళ్ళ ఇంట్లో ఉన్న 3.5 సంవత్సరాలు ఇదే అద్భుతం అండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏ రోజు ఆహారం ఆ రోజు ఇస్తాడనమాట. ఆ తర్వాత బాబు చనిపోతాడు. ఆ విధవరాలకున్న ఒక కొడుకు చనిపోతే అప్పటి వరకు చాలా సంతోషం. ఎందుకంటే ఈయన ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో రోజు అద్భుతం జరుగుతుంది, కడుపు నిండా తింటున్నారు. కొడుకు చనిపోగానే మళ్ళీ నిష్ఠురు. ఏంటయ్యా దేవుడికి నా పాపాలు జ్ఞాపకం చేస్తున్నావా ఏంటి? నా కొడుకు చనిపోయాడు. అయ్యో అట్లా అంటావేంటమ్మా అని బాబుని తీసుకొని తన పైన ఉంటాడు, తన మంచం మీద బాబుని పడుకోబెట్టి ప్రార్థన చేసి ఎట్లా ఆజ్ఞాపిస్తున్నాడో చూడండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ప్రేయర్ ఆఫ్ అ డిక్రీ. ఆజ్ఞాపించే ప్రార్థన. ఈ బాలునికి మరల ప్రాణంలో వచ్చునుగాక. అంతే, ప్రాణం వస్తుందండి. ఇప్పటి వరకు ఎవరు ఇట్లాంటి అద్భుతం చేయలేదు. అంటే దేవునితో క్లోజ్ అయినప్పుడు, నేను దేవుడు వేరు కాదన్నప్పుడు మన ద్వారా దేవుడే మాట్లాడతారండి. ఈ బాలునికి మరల ప్రాణంలో వచ్చు, ఓ ఓ అని ఏడ్చి బ్రతికించు అని అనట్లేదు. డిక్రీ అన్నమాట. ఈ లెవెల్లో ఉండాలి మనం, దేవుని రాయబారులుగా ఇలా ఉండాలి. బాబుకి ప్రాణం వస్తుందండి. ఇంకా తర్వాత 3.5 సంవత్సరాలు అయిపోతుంది. దేవుడు చెప్తారు ఏలియాతో, ఇప్పుడు వెళ్ళి అహాబ్ రాజు ముందు నువ్వు కనబడు. అంటే కనబడితే అహాబ్ రాజు అంటాడు, యూ ట్రబుల్ మేకర్. అప్పుడేమో పిచ్చాయని అనుకున్నాడు. ఇప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం లేదు, మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత అహాబ్ చూస్తున్నాడు అనుకొని, యూ ట్రబుల్ మేకర్ అంటే ఏలియా అంటాడు, నేను కాదు ట్రబుల్ మేకర్ను, నీ పీడ పట్టింది ఇజ్రాయెల్కి. రేపు ప్రొద్దున ఇజ్రాయెల్ ప్రజలందరినీ కార్మెల్ కొండ మీద హాజరుపరిస్తే ఎవరు పీడ పట్టిందో నేను ఇస్తాను. అప్పుడు బాలు ప్రవక్తని కూడా తీసుకురమ్మంటాడు. అషేరా ప్రవక్తని 850 మంది కానీ 450 మంది వస్తారు. వాళ్ళు ఒక కార్మెల్ కొండ మీద, ఇటువైపు ఈయన. సో మీరు ఆయన ఏమంటాడంటే, రాజు ఉంటాడు, ప్రజలు వచ్చేస్తారు. ప్రొద్దున్నే ఎవరో చూడాలి ఏలియా ప్రవక్త, ఆయన నోటి మాట అంట, నేను ఆజ్ఞాపించినే తప్ప వర్షం రాదు, అందుకని రావట్లేదు, ఎవరు చూడాలి ఏలియా ప్రవక్త అని చూడడానికి వస్తారు. అప్పుడు ఏలియా అంటాడు, ఎంతకాలం మీరు ఇద్దరు దైవములను ఆరాధిస్తారు? యావే దేవుడైతే ఆయన్ని ఆరాధించండి, మరి బాలు దేవుడైతే ఆయన్ని ఆరాధించండి అని చెప్పి, బాలు ప్రవక్తలు 450 మంది వస్తారు కదా. సో మీరు బలిని అర్పించి ఎద్దును కోసి ముక్కలు కోసి బలిపీఠం మీద పెట్టి మీరు అడగండి మీ దేవుణ్ణి అగ్నిని పంపించమని. మీరు అగ్ని ముట్టించకూడదు. నేను కూడా అలాగే అడుగుతాను, ఎవరు అగ్ని పంపిస్తారో మన ప్రార్థనకి జవాబుగా వాళ్ళే నిజమైన దేవుడు. సో వీళ్ళందరూ అడుగుతారండి, 450 మంది. అగ్ని రాదు, ఆ మంత్రశక్తిని బంధిస్తాడు ఏలియా అన్నమాట. లేకపోతే ఆ మంత్రశక్తితో వాళ్ళు మాంత్రికులే, మరి వాళ్ళు అగ్నిని తీసుకొని వచ్చేవాళ్ళే, కానీ బంధిస్తాడు. అలాంటి అభిషేకమైనది. ఆయన కూడా బలిపీఠాన్ని కట్టి, ఇంకా అక్కడ చాలా బాగుంటుంది, మరమ్మత్తు చేస్తాడంట. 12 గోత్రాలకి సాదృశ్యంగా 12 రాళ్లను పెట్టి కందకం తవ్వించి నీళ్లు పోసి బలిపీఠం మీద ఎద్దు ముక్కలు కోసి పెట్టి అప్పుడు ప్రార్థిస్తాడు. 1 రాజులు 18. మీరు తప్పకుండా 17 నుంచి 22 వరకు చదవాలండి, ఆపకుండా చదవండి, బైబిల్ చదవండి. మీరు ప్రభు మీతో మాట్లాడతారు, మీ స్థితిని చూపిస్తారు, ఆత్మీయ స్థితిని. అప్పుడు ఏలియా ప్రార్థన చూడండి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు కొలిచిన దేవా, నీవు ఇజ్రాయేలు దేవుడవని, నేను నీ సేవకుడని, నీ ఆజ్ఞపైన ఇవన్నీ చేస్తున్నానని ఈ ప్రజలు గ్రహించడానికి పరలోకం నుంచి అగ్ని పంపించయ్యా. 2 మాటలు ఉంటాయని ప్రార్థనలో. ఈ ప్రజలు, లెట్ దీస్ పీపుల్ నో దట్ యు ఆర్ దేర్ గాడ్. ఇజ్రాయేలు ప్రజల దేవుడవు నువ్వని వీళ్ళు గుర్తించాలి. నేను నీ సేవకుడని, ఇంతవరకు నేను ఏది చెప్పానో నీ ఆజ్ఞపైన చెప్పాను, నా సొంతగా చెప్పలేదని వీళ్ళు గ్రహించడానికి అగ్నిని పంపించు.
ఈ బలిని దహించివేయి. ఆయన ప్రార్థన ముగిసిందో లేదో, చిన్న ప్రార్థన, పరలోకం తెరవబడి అగ్ని దిగి వచ్చి బలిని దహించి వేస్తుందండి. అప్పుడు అందరూ యావే దేవుడు, యావే ఒక్కడే దేవుడు అని యావే దేవుడిని ఆరాధిస్తారు. చూడండి ఆ ప్రార్థన శక్తి దేశాన్ని, ఇజ్రాయేల్ దేశాన్ని దేవుని వైపు తిప్పుతాడనమాట. అట్లాంటి అగ్ని అభిషేకం ఉన్న వాళ్ళని దేవుడు ఇప్పుడు లేవనెత్తుతారండి. ఎప్పుడు దేవుని వాక్యమే ధ్యానించుకుంటూ ఆత్మ వలన నడిపించబడి ఉన్నప్పుడు ఆ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగే పని. దేవుడు ఇలా చెప్పు, అహాబు రాజుకి ప్రజల్ని తీసుకొని రమ్మను కార్మెల్ కొండ మీదకి, వాళ్ళని ఇలా ప్రార్థన చేయమను బాలు ప్రవక్తలు, నువ్వు ఇలా ప్రార్థన చేయి, నేను అగ్నిని పంపించి ప్రజల్ని నా వైపు తిప్పుకుంటాను. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు. పరలోకంలో దేవుడు ఏది నిర్ణయించారో అది చేశాడనమాట. ఇప్పుడు మనం తర్వాత 22కి వచ్చేద్దాం. అహాబు రాజుతో ఏం చెప్తాడంటే, మీరు వెళ్ళి అన్నపానీయాలు పుచ్చుకొనండి, నాకు వర్షధ్వని వినపడుతుంది. ఇంకా వర్షం రాలేదు 3.5 సంవత్సరాలు. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు ఏలియా అంటే, వర్షధ్వని వినపడుతుంది. పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క క్రియ అన్నమాట. అప్పుడు తను ప్రార్థిస్తాడండి. అదే కార్మెల్ కొండ మీద పై భాగానికి వెళ్ళి అప్పుడు వర్షం వస్తుంది 3.5 సంవత్సరాల తర్వాత. ప్రజలకి ఎంత ఆనందం కదా. అప్పుడు ఇంకా వర్షానికి ప్యాలెస్కి వెళ్ళాలి అంటే రాజుకి దారి కనబడదు కదా. అందువల్ల ఏలియా చూడండి ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి అంటే, నడుము బిగించుకొని అహాబు రాజు రథం ముందు పరిగెత్తుకుంటూ, మీరు నా వెనకాల రండి మహారాజా, నేను మీకు దారి చూపిస్తాను. ఈయన వర్షంలో తడుస్తూ రాజు రథంలో ఉంటే రాజుని తీసుకొని పోతాడనమాట. వెళ్ళిన తర్వాత సంతోషంగా ప్యాలెస్లో జెజబెల్ని పిలిచి భార్యకు చెప్తున్నాడు, తెలుసా ఏదో ఏలియా ప్రార్థిస్తే వర్షం వచ్చింది, మీ బాలు ప్రవక్తలు ప్రార్థిస్తే ఏం రాలా, 450 మంది కానీ ఏం రాలేదు. ఇంకా ఈయన అమాయకంగా చెప్తున్నాడు, కానీ ఆమె ముఖం ఎట్లా మారిపోతుంది చూడండి, ఎట్లా చూస్తుంది అనమాట. ఏలియా వైపు చూసి 450 మంది బాలు ప్రవక్తల్ని చంపాడు కదండి, చంపేస్తాడు తర్వాత అక్కడ. అప్పుడు ఇంకా ఆమె ఆయనకి సందేశాన్ని చెప్పి పంపిస్తుంది. అహాబు రాజు ముందు ఏమనుకుండొచ్చు, తర్వాత తన పని వాళ్ళు ఉంటారు ప్యాలెస్లో, ఈయనకి చెప్పిరా అని మెసేజ్ పంపిస్తుంది. నువ్వు ఈరోజు 450 మంది నా ప్రవక్తని నువ్వు చంపావు కదా, రేపు ఈ పాటికి నేను నిన్ను చంపకపోతే నా దేవతలు నా ప్రాణాన్ని బలిగొందురుగాక. రాజుకి భయపడలేదు, కానీ ఈమె మాటకి భయపడతాడండి. పారిపోతూ ఉంటే దేవుడు దూత ద్వారా ఆయన పరలోకం నుంచి ఆహారాన్ని పంపిస్తాడు. దూత లేపుతాడు, లే నాన్న, తిను, రొట్టె తిను, నీళ్ళు తాగు. తింటాడు, తాగుతాడు, మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ భయం వేసే అనమాట. మళ్ళీ 2వ పంపిస్తాడు. అప్పుడు లేచి తిన్న తర్వాత, ఈసారి పడుకోవద్దు, నువ్వు లేచి హోరేబు కొండకి వెళ్ళాలి, అంటే సినాయి పర్వతం అనమాట. వెళ్తాడు 40 days ప్రయాణం చేసి. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారనమాట. మెల్లని స్వరం, అక్కడ పెనుగాలి వీస్తుంది, భూకంపం వస్తుంది, అగ్ని. దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడతారు. మీరందరూ తెలుసుకోవాలి, మీరు ఒక్కరుగా కూర్చొని బైబిల్ చదవడం నేర్చుకోండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారు. అసలు నా స్థితి ఏంటి, నేను ఏ స్థితిలో ఉన్నానని అడగండి, వాక్యం ద్వారా ఆయన మాట్లాడతారు. దేవుడు అన్ని వాక్యం ద్వారా మాట్లాడి తర్వాత ఇలా ఏలియా లెవెల్లోకి వచ్చేసరికి డైరెక్ట్గా మాట్లాడతాడనమాట. అప్పుడు చెప్తాడు, నువ్వు ఇంకా ఆమె నా ప్రాణాలు తీయాలనుకుంది, అందరినీ చంపింది ప్రభు, నీ ప్రవక్తల్ని నేను ఒక్కడే మిగిలాను అని చెప్తాడనమాట. దేవుడికి తెలియదాండి ఇవన్నీ, కానీ నువ్వు చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయిలే అని చెప్తాడు. మరి నీ తర్వాత ఎలీషా నీ ప్రవక్తగా నువ్వు అభిషేకించాలి కదా, మరి సిరియాకి హజాయేల్ని రాజుగా, ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ఈయన ఉండడు ఇంకా, తర్వాత జెహూని ఇజ్రాయెల్కి రాజుగా అభిషేకించాలి, నీ పనులు ఇంకా ఉన్నాయి అని చెప్తే చేస్తాడండి. తర్వాత 21వ అధ్యాయానికి మీరు వస్తే 20 విడిచిపెట్టేయండి. అక్కడ జెజబెల్ చూడండి ఎంత దుర్మార్గురాలంటే, నాబోత్ అనే ఒక చిన్న ఆయనండి
కొద్దిగా ద్రాక్ష తోట ఉంటే అహబ్ రాజు నాకు ఇవ్వు, నేను మళ్ళీ నీకు డబ్బులైన ఇస్తా, తోటైన ఇస్తాను. ఇంకో చోట ఇది నా ప్యాలెస్ ప్రక్కన ఉంది కాబట్టి కూరగాయలు పండించుకుంటాను. ఆయన అంటాడు, నేను ఇవ్వలేనయ్యా, ఇది నా పిత్రార్జితం, అంటే తాత ముత్తాతల నుంచి వచ్చింది, సారీ మహారాజా ఇవ్వలేనంటే ఏమన్నాడు అహబ్ రాజు. కానీ దిగులుగా పడుకొని ఉంటే జెజబెల్ వచ్చి అడుగుతుంది, ఏంటి డిన్నర్కి రావట్లేదు, ఏమైంది అంటే, ఇదో నాబోతు ద్రాక్ష తోట అమ్మనన్నాడు. ఓ ఇజ్రాయిల్ రాజు సామర్థ్యం ఇదేనా, రేపు ఈ పాటికి అది మీదైపోతుంది, నేను చేస్తా అంటది. చూడండి, ఇంకా ఆమె ఎంత కుట్రలు పన్ని నాబోతు పొలంలో పని చేసుకుంటుంటే రాజు పేరిట జెజ్రీల్ అనమాట, ఇజ్రాయిల్ అనే చోట రాజు పేరిట లేఖలు రాసి అక్కడ పెద్దలకి రేపు ఉపవాసం అని ప్రకటించి ప్రజల్ని పిలిచి ఆ నాబోతు మీద కొంతమందికి దుర్మార్గులకి లంచం ఇచ్చి రాజుకు వ్యతిరేకంగా, మోషే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అబద్ధాలు చెప్పించి చంపించేసేయండి అని అహబ్ రాజు సైన్ చేస్తుందండి. ఫోర్జరీ అంటారు. వమ్మో రాజు చెప్పాడని వాళ్ళు అలాగే చేస్తారు. పొలంలో పని చేసుకుంటుంటే వచ్చి ప్రజల ముందు నిలబెట్టి ఆయన మీద అబద్ధాలు చెప్పించి రాళ్లతో కొట్టి చంపిస్తారు. భార్య వచ్చి అడుగుతుంది, పిల్లలు వచ్చి, ఏంటండి ఇంత అన్యాయం, నా భర్త అక్కడ పొలంలో పని చేసుకుంటుంటే వచ్చి చంపేస్తున్నారంటే వాళ్ళని కూడా అట్లనే చేస్తారండి. అప్పుడు దేవుడు చూసే ఎంత దుర్మార్గ పనులు చేస్తున్నారు చూడు, వెళ్ళి నా శిక్ష ఏంటో ప్రకటించంటే వెళ్ళి ప్రకటిస్తాడు. ఆ జెజబెల్ ఎంతటి పని చేసింది కదా, నాబోతు చనిపోతే ఆయన రక్తం కుక్కలు వచ్చి నాకాయి కదా, అవే కుక్కలు ఆమె రక్తాన్ని కూడా నాకుతాయి. ఇంకా నీ వంశాన్ని నాశనం చేస్తాను దేవుడు చెప్పమన్నారు. నీ పిల్లలు, మగపిల్లలు పొలంలో చనిపోతే రాబందులు పీక్కొని తింటాయి, నగరంలో చనిపోతే కుక్కలు పీక్కొని తింటాయి, నీ వంశాన్ని దేవుడు నాశనం చేస్తా అన్నాడు అని ప్రకటిస్తాడండి. దేవుని యొక్క శిక్షని ప్రకటిస్తాడనమాట. ఆ తర్వాత 22వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఇంకొక ప్రవక్త పంపిస్తాడండి. ఇది చూడండి, ఈ అహబ్ రాజు కూతుర్ని, ఆ జెజబెల్కి పుట్టిన కూతుర్ని కింద యెహోషాఫాతు, దావీదు సంతతి వాడు ఆ యెహోషాఫాతు మంచి రాజే, 6 కొడుకుల్లో పెద్ద కొడుక్కి ఈ జెజబెల్ అహబ్ రాజుకి పుట్టిన అతల్య అని కోడలుగా చేసుకుంటాడు. ఇంకా అక్కడ చూడాలి ఎంత భయంకరమో మీరు చదివితే. అయితే ఇంకా ఇక్కడికి వస్తాడు వియంకుడి దగ్గరికి యెహోషాఫాతు. వస్తే అహబ్ రాజు అంటాడు, మన ఇద్దరం యుద్ధానికి వెళ్దామా రామోత్ గిలాద్ మీదికి అంటే, దేవుణ్ణి అడిగి వెళ్ళమంటే అంటే అప్పుడు అడగాలి కదా. అప్పుడు అహబ్ రాజు దగ్గర 400 మంది అబద్ధ ప్రవక్తలు ఉంటారండి. వెళ్ళొచ్చు అంటే వెళ్ళండి దేవుడు మీకు జయాన్ని ఇస్తారు. కానీ యెహోషాఫాత్ దైవభీతి ఉంది కదా, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు అనిపించి ఇంకా వేరే ఎవ్వరు లేరు మీ దగ్గర ప్రవక్తలు అంటే, ఇంకొక ఆయన ఉన్నాడు మీకాయ, కానీ ఎప్పుడు నా గురించి మంచి మాటలు చెప్పడు, అలా అనకూడదు, ఆయనని పిలిపించండి అంటే పిలిపిస్తారనమాట. పిలిపించిన తర్వాత మేము వెళ్ళొచ్చా యుద్ధానికి, ఏం జరుగుతుంది యుద్ధానికి వెళ్తే అని. అప్పుడు ఆయన అంటాడు, ఇజ్రాయేల్ ప్రజలు కాపరి లేని గొర్రెల్లాగా అయిపోతారు, అంటే రాజు ఇంకా యుద్ధానికి వెళ్తే అక్కడ చనిపోతాడని. చూడండి నా గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు అంటాడు యెహోషాఫాతుతో అహబ్ రాజు అనమాట, వియంకుడు అవుతాడు కదా. అప్పుడు ఇంకా మీకాయ చెప్తాడు, ఇదిగో పరలోకంలో నీ గురించి ఒకటి అక్కడ నిర్ణయం జరగడం జరిగింది. దేవుడు అక్కడ దూతలను అడుగుతున్నాడు. ఏమని అడిగాడంటే, అహబ్ రాజుని రామోతు గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ ఆయన చనిపోయేలాగా చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని దేవదూతలను అడిగితే వాళ్ళు అదోటి ఇదోటి చెప్పారు, సరిగ్గా చెప్పలేకపోతున్నారు, వాళ్ళ కుట్రలు పనడం తెలియదు. అప్పుడు ఒక ఆత్ముడు పరలోకానికి వచ్చాడంట, నరకానికి సంబంధించి సాతానికి సంబంధించిన అబద్ధాలాడే ఆత్మ వచ్చాడనమాట పరలోకానికి. వచ్చి నేను చేస్తాను అన్నాడంట దేవుడితో. నువ్వేం చేస్తావు చెప్పు అని అంటే, నేను అహబ్ రాజు దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళందరూ అబద్ధాలు చెప్పేలాగా చేస్తాను, అప్పుడు వాళ్ళు అహబ్ రాజు యుద్ధానికి వెళ్ళేలాగా చేస్తాను అంటే, పో చెయ్యిపో అన్నాడు దేవుడు. అప్పుడు
ఆత్ముడు, అబద్ధాలాడే మోసపుచ్చే ఆత్మ ఈ 400 మందిలోకి వచ్చింది. అందువల్లనే వాళ్ళు మిమ్మల్ని మోసపుచ్చి యుద్ధానికి వెళ్ళండి, మీకు మేలు జరుగుతుంది అని చెప్పారు. కానీ మీరు మాత్రం అక్కడ చనిపోతారని ప్రభు చెప్తున్నారు అని చెప్తే, అప్పుడు అహాబ్రాజుకి కోపం వచ్చి, నన్ను బంధించి నా గురించి ఇట్లా చెప్తాడా, జైల్లో పెట్టండి, నేను వచ్చిన తర్వాత ఈయన పని చేస్తా, నేను వచ్చే వరకు ఒక రొట్టె కొంచెం నీళ్ళు ఇవ్వండి అంటే, అసలు మీరు వస్తే కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వినండి, నేను చెప్పిన మాటలు మీరు వినండి అని యుద్ధానికి వెళ్తాడండి అహాబ్రాజు. అక్కడ చంపబడతాడు అనమాట. అంటే ఏంటి నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నానంటే, వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డిసైడెడ్ ఇన్ హెవెన్, that will be declared by God's servants as God's ambassadors. పరలోకంలో నిర్ణయించిన దాన్ని దేవుని రాయబారులుగా, దేవుని యొక్క ప్రవక్తలు అక్కడ తీర్పుని ప్రకటిస్తారనమాట. అది మీకాయా చేస్తాడు, ఏలియా కూడా అలాగే చేస్తాడండి. ఇంకా దానియేలు గ్రంథం 4:25లో నెబుకద్నెజర్ మీద కూడా దేవుని తీర్పుని ప్రకటిస్తాడండి దానియేలు. నీవు రాజా, నీవు 7 సంవత్సరాలు ఎద్దులాగా గడ్డి మేస్తావు, అదే జరుగుతుంది అన్నమాట. అలా దేవుని యొక్క శిక్షని వీళ్ళు ప్రకటిస్తారండి. నేను ముఖ్యమైన అంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. ఒక వ్యక్తి అధికారం ఇచ్చినప్పుడు, వ్యక్తులే కాదు మనుషులు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళకి తీర్పుని నిర్ణయిస్తారండి. నిర్గమకాండంలో ఫరో రాజు మగపిల్లల్ని నైల్ నదిలో వేసి చంపుతున్నాడు కదా, దేవుడు ఆయనకి ఏం తీర్పిస్తారు చూడండి. ఆయన మళ్ళా చూడండి ఆ రెల్లు సముద్రాన్ని దాటుతున్నప్పుడు వాళ్ళని వెంబడిస్తూ ఆ ఫరో రాజు నీళ్ళలోనే చనిపోతాడు. అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడుతుంది. అపోస్తుల కార్యాలు 12లో హెరోద్ అగ్రిప్ప 1, హెరోద్ మహారాజు మనవడు పెద్ద యాకోబుని కత్తితో చంపిస్తాడు, పేతుర్ని చెరసాల్లో పెడతాడు. కానీ దేవుని దూత అతన్ని విడిపిస్తారు, సంఘం ప్రార్థన చేస్తుంది. తర్వాత ఏమవుతుంది, దేవదూత అతన్ని మొట్టికాయలు వేస్తే పురుగులు పడి చేస్తాడనమాట. నువ్వేం చేస్తావో అది నీకు జరుగుతుంది. అది దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం జరిగిస్తాడండి. నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. యోబు 22:28 చూడండి. నీవు దేనినైనాను ప్రకటింపగా అది నీకు జరుగును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. వాట్ యు డిక్రీ అండ్ డిక్లేర్ విల్ బి డన్ అండ్ లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. రోమ 10:10 మానవుడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని పొందును. 2 కొరింథీ 5:20 మనం క్రీస్తు రాయబారులుగా, ఆయన ప్రతినిధులుగా ఆయన మాటను ఆజ్ఞాపించి సాతాన్ రాజ్యంను కూలద్రోసి దేవుని రాజ్యంను కట్టవలేనని దేవుని అభిలాష. ప్రకటించే ప్రార్థనలు, పరలోకంలో దేవుడు నిర్ణయించినటువంటి చట్టాన్ని దేవుని రాయబారిగా ప్రకటించు ప్రార్థనలు అంటారు. ప్రేయర్ ఆఫ్ డిక్రీ, డిక్లేరింగ్ గాడ్స్ వర్డ్ యాజ్ గాడ్స్ అంబాసిడర్స్. మీకాయా ప్రవక్త అహాబు రాజుపై పరలోకంలో దేవుడు నిర్ణయించిన తీర్పును ప్రకటిస్తాడు. దానియేలు నెబుకద్నెజర్ రాజుపై దేవుని తీర్పును ప్రకటిస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మా అందరికీ పరిశుద్ధ ఆత్మనిచ్చి వినయాన్ని అలవర్చుకొని ప్రభా, మేము బైబిల్ చదివి బైబిల్లో మీరు ఏది చెప్పారో ఆ విధంగా మేము జీవించే కృప దయచేయండి. మాకు వినయాన్ని దయచేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదివి పాటించే కృపని, ప్రకటించే కృప దేవుడు మనకి దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.